సిటిజన్స్ భాగస్వామ్యంతో వెనుకబడిన వర్గాల కళాశాల విద్యార్థులకు టెక్ రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. 2019లో ప్రారంభమైన ఈ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలంగాణలో 4000 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందగా 478 మంది ఉద్యోగాలు పొందిన వారిలో 92% మహిళలే. హైదరాబాద్లో ప్రారంభమైన సిటిజన్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా 2026 నాటికి 1000 ఐటీ నిపుణుల చేరిక లక్ష్యంగా పెట్టుకున్నారు. Short amount of time, just the energy that's in the room from these folks. So it's just terrific to meet them all. I'm hoping that a lot of you, some of you, will be in that numbers in the years to come. I know it's like a drop in the ocean, but hopefully it will create that ripple effect to kind of make a change at the grassroots level in our society. We're just absolutely privileged to be here to represent Cognizant, and also with esteemed partners like Citizens, it just makes it so much better. Thank you so much for the honor. And ma'am, how I wish I could come to your college every day. I mean, there's so much I can learn from you and from all the children, right? They just make us very passionate, and it takes us back to our youth. But thank you and welcome. మీరందరూ ఇంతకన్నా మంచి మంచి ఆఫీసులు, ఇట్లాంటి ఆఫీసుల్లో ఇంకా మంచి ఆఫీసులో పనిచేయాలని ధ్యేయం పెట్టుకొని పనిచేయాలి. అర్థమైందా? నా పేరు సూర్య, ప్రెసిడెంట్ ఆఫ్ Cognizant. ఇది మాకు వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. 2019లో లాంచ్ చేసాం. తెలంగాణలో ఉన్న రిమోట్ కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్లో జాబ్లో చేయడానికి ఇవ్వడానికి పెట్టిన ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ చాలా చిన్న ప్రోగ్రామ్గా స్టార్ట్ అయింది. ఇప్పటికీ మేము 4000 మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాం. అందులో అబౌట్ 500 మందిని జాబ్లో తీసుకున్నాం Cognizant. ఇది ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి తెలంగాణలో ఉన్న రిమోట్ కాలేజెస్కి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసి Cognizantలోకి వర్క్ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, AI, లేకపోతే వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్లో కోచింగ్ ఇవ్వడం, జాబ్కి అవసరమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం, అలాంటివన్నీ చేస్తాం. మా అసోసియేట్స్, మా ఎంప్లాయీస్ ఎవ్రీ వీక్ వెళ్ళి వాళ్ళకి volunteer efforts spend years on they go to remote colleges and help students.